హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కంప్లీట్‌గా చూసే ప్రయత్నం అయితే చేయండి. ముందుగా వీడియో నచ్చితేనే లైక్ చేయండి. శ్రీజ గారి ఫ్యాన్స్‌కైతే పండగ అని చెప్పేసి నేను 5 రోజుల ముందే చెప్పాను. మీకేంటంటే దీపావళి తర్వాత ఎంటర్ అవుతారని కూడా చెప్పాను నేను. అలాగే జరుగుతుందండి. జరగబోతున్నాయి. ఆల్రెడీ ప్లాన్స్ అయితే బిగ్ బాస్ టీమ్ వాళ్ళైతే చేస్తున్నారని చెప్పేసి అయితే నాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎలాగంటే వైల్డ్ కార్డ్ ద్వారా ఎంటర్ చేస్తారని చెప్పేసి అయితే అప్పుడు చెప్పా 5 రోజులు ముందు చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను. శ్రీజ గారు ఎలిమినేషను అసలు అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అండి. ఇదే గాని కంటిన్యూషన్ అవుతే బిగ్ బాస్ టీమ్ అందరూ కూడా బిగ్ బాస్ వాడు చెప్తున్నాడు ఓట్లు ఎందుకు ఏస్తున్నారు చెప్పండి అందరూ కూడా. నాకోటి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఓట్లు ఏస్తున్నాం. అదే ప్లేస్‌లో రీతూ చౌదరి ఉందనుకోండి. ఇప్పుడు ఎవరున్నారు లాస్ట్ ప్లేస్‌లోని మనకి సిక్స్త్ వీక్ నామినేషన్‌లో ఆల్రెడీ జరిగిపోయింది. రాము రాథోడ్ ఉన్నాడు. మనకి రీతూ చౌదరి నామినేషన్‌లో ఉందనుకోండి. రాము రాథోడ్ కూడా లిస్ట్‌లో ఉన్నాడనుకోండి. ఇంకోటి ఏంటంటే డెమాన్ పవన్ కూడా లిస్ట్‌లో ఉన్నాడనుకోండి. అప్పుడు ఏం చెప్తారు? బాబు మీకు స్పెషల్ పవర్ ఇచ్చాను కదా! ఆ స్పెషల్ పవర్ తోటి ముగ్గురిలోని ఇద్దరినైతే ఎత్తవతలకి విసిరండి అంటే ఎవడన్నా ఏమనుకుంటాడు చెప్పండి? అక్కడున్నోళ్ళు రాము రాథోడ్‌ని పంపించేస్తారు. ఇంకోటేంటంటే మనకి డెమాన్ పవన్‌ని, రీతూ చౌదరిని సేవ్ చేసుకోరా? ఖచ్చితంగా సేవ్ చేసుకుంటారు. నేను అదే చెప్తున్నాను కదా! రీతూ చౌదరి మాత్రం నామినేషన్‌లో ఉన్నందుకు అసలు బిగ్ బాస్ టీమ్ అసలు యాక్సెప్ట్ చేయట్లా. అక్కడ ఏదో రివర్స్ పెట్టేస్తున్నారు అసల. మరి అంత సీన్ ఎందుకు క్రియేట్ చేశారు మొన్న? మనకి రీతూ చౌదరి గారు, ఫ్లోరా షైనీ గారు ఇక్కడ ఇలా పెట్టేసి గుండె ఇలాగలా కొట్టుకున్నట్టు ఆల్రెడీ లీస్ట్‌లో ఉంది కదా! ఫ్లోరా షైనీ. మళ్ళీ అంత సీన్ ఎందుకు క్రియేట్ చేసి చెప్పండి? అక్కడ కంటెంట్ కోసం మనకు తెలియట్లేదా? ఏదో 4, 5 తుప్పాస్ గేమ్‌లాడేసి అన్న సౌండ్ వస్తే అప్పటికి రింగ్ ఇలాగెళ్ళింది మన డెమాన్ పవన్‌కి. ఆల్రెడీ రింగ్ ఎళ్ళిపోయింది మనకి శ్రీజ గారికి. అక్కడ ఫౌల్ జరగలేదా? ఏంటంటే ఇలాంటి చెత్త గేమ్స్ అన్నీ కూడా పబ్లిక్ అందరూ గమనించారు. అందరూ కూడా స్టాండ్ తీసుకున్నారని చెప్పేసి అయితే నాకు గట్టిగా అనిపించింది. అందరం కూడా రివ్యూవర్స్ అందరూ కూడా గట్టిగా స్టాండ్ తీసుకున్నారండి. శ్రీజ రీ ఎంట్రీ 100% కన్ఫర్మ్ అవుతుందండి. అవుతుంది. అవ్వాలి కూడా. ఓకేనా? నేనదే చెప్తున్నాను గదా! మనం ఓటింగ్ తక్కువైతే పంపించేసేయండి. ఇంకోటి తెలుసా మాస్క్ మ్యాన్ హరీష్ గారు, శ్రీజ గారు లీస్ట్ ఓటింగ్‌లో ఉన్నారు. సో, ఏంటంటే ఇక్కడ ఎవరు లీస్ట్ ఓటింగ్‌లో ఉన్నారు? మాస్క్ మ్యాన్ హరీష్ గారి కన్నా దమ్ము శ్రీజ గారు లీస్ట్ ఓటింగ్‌లో ఉన్నారు. ఆ టైంలో మనకు తెలుసు కదా! లీస్ట్ ఓటింగ్‌లో ఉన్నారని చెప్పేసి ఆ టైంలోనే పంపించేస్తే ఇంత రచ్చ రాకపోను. మాస్క్ మ్యాన్ హరీష్ గారు కాకపోతే మనోడు బీమ్ బ్యాగ్ మీద తప్ప ఏం బ్యాగ్ మీద కూర్చోట్లేదు. అలా కూర్చుంటున్నాడు. ఇలా చూస్తున్నాడు. ఏమనంటే నేనే గొప్ప అని చెప్పి బయట చెప్పుకుంటున్నాడు. ఇంట్లో కూడా అదే చెప్పుకుంటున్నాడు కదా! నేనే 24 గంటలు సెల్ఫ్ డబ్బా. ఈ సెల్ఫ్ డబ్బాలో బర్నీ గారు కూడా డప్పేసుకుంటున్నాడన్నమాట సెల్ఫ్ డబ్బా. వినండ్రా బాబు అని చెప్పి. ఓకేనా? 100% శ్రీజ గారు వస్తారండి. వస్తారు, రావాలి. లేదనుకుంటే ఓట్లు ఎవరు ఎయకండి దయచేసి. ఎందుకు ఓట్లేసి బొక్క నన్నడిగితే. చిరాకు దొబ్బుతుంది తెలుసా? ఇలాంటి ఇష్టాసారంగా పంపించేస్తారా అమ్మాయిని? ఆ అమ్మాయి ఎంత బాధపడుతుంది. ఆ అమ్మాయి ఒక మాట అన్నది. పోనీలెండి సార్ నేను ఓట్ల వల్ల వెళ్ళట్లేదు కదా! పబ్లిక్ నన్ను పంపించేయలేదు కదా! అది కరెక్టే. పబ్లిక్ పంపించలేదు కదా! నీ నీ దోల పెట్టి ఏదో తప్పాసు గేములు 4 యాడించేసి అక్కడ కూడా మీకెవరైతే ఇష్టమో వాళ్ళకి టేపేసి అంటించండి. ఈవిడికి బరువు వస్తువులు ఇచ్చేసారు ఈవిడికి. ఎవడికి? శ్రీజ గారికి. సరింగా వస్తువులు కూడా పాస్ చేయలేదు. ఎవరు పాస్ చేయలేదు మనకి? రమ్య గారు పాస్ చేయలేదు. నిఖిల్ గారా? గౌరవ్ గుప్తా ఎవరో పాస్ చేయలేదు సరింగా. ఈ అమ్మాయికి పాస్ చేయలేదు. మీలోనందరూ కూడా పాస్ చేశారు. ఎవరికి ఎక్కువగా పాస్ చేశారు? సంజన గారికి ఎక్కువగా పాస్ చేశారు కాబట్టి ఆవిడ టేపేసుకొని అంటించుకుందక్కడ. నెక్స్ట్ ఏంటంటే కర్రల టాస్క్ ఒకటి పెట్టావు. రీతూ చౌదరి ఫోల్ గేమ్ ఆడుద్దని చెప్పి నీకు తెలీదా? ఆ రోజు మనకి ఫ్లోరా షైనీ గారి దగ్గర అలాగే మనకేంటంటే రీతూ చౌదరి గారి దగ్గర ఇలా బాకురుకొని ఎళ్ళాలి ఒక నెట్ట బొక్కలో నుంచి. అప్పుడేంటంటే మనకి ఫ్లోరా షైనీ గారిని ఇలా తప్పించి రీతూ చౌదరి దొబ్బేలేదా? అది మనందరం చూసాం గదా! ఇక్కడ ఫౌల్ గేమ్ అవుద్దని చెప్పి తెలుసు. ఇక్కడ కూడా ఈవిడే గెలిసింది. కాకపోతే స్టిక్ ఇలా విసిరేసిందావిడ. రీతూ చౌదరి గారు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక టాస్క్ ఏంటాడింది రింగిల్ టాస్క్ అనమాట. మనకి డెమాన్ పవన్ గారికి అలాగే మనకి శ్రీజ గారికి అవుతది. ఇక్కడ శ్రీజ గారి విన్ యాక్చువల్‌గా చెప్పాలంటే. ఆ బజర్ సౌండ్ వచ్చిన తర్వాత మనోడు ఇలాగన్నాడు అది. అది గాల్లో ఉందని చెప్పేసి చెప్పారనమాట. సో, ఏంటంటే ఇలాంటియన్నీ కూడా పబ్లిక్ గమనిస్తున్నారండి. సో, ఏంటంటే ముందే చెప్తున్నాను బిగ్ బాస్ టీమ్ అందరికి కూడా భయ్యా మీరు చేసింది చాలా తప్పు. ఒక అమ్మాయిని అలాగా ఎలిమినేట్ చేయకూడదు. ఓట్లు తక్కువతో ఎలిమినేట్ చేసేయండి తప్ప, ఇలాగ కచ్చిడగా ఎలిమినేట్ చేసేసి మీ స్థాయిని మీరు దిగజార్చుకోవద్దని చెప్పేసి అందరి తరపున చిన్న ఛానెల్‌లో ఎంతో రాదు. ఒక 800 వత్తాయి. 800కి ఎంతొత్తాయో కూడా మీకు చెప్తాను నేను. 1000 వ్యూస్ ఎంతొస్తాయో కూడా నేను చెప్తాను. నెక్స్ట్ వీడియో నాది అదే. దయచేసి ఆ! అర్థం చేసుకోండి. శ్రీజ గారిని మళ్ళీ తీసుకురండి. తీసుకొస్తానని చెప్తే తెలిసింది. తీసుకొస్తే వెల్ అండ్ గుడ్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అందరం కూడాన. ఖచ్చితంగా గేమ్ చూసింది ఎపిసోడ్‌లో కూడా చూసే ఉంటది ఆవిడ ఖచ్చితంగా. ఎవరు ఏటని చెప్పేసి. ఈసారి ఆవిడొస్తే ఆవిడ గేమ్ ప్లాన్ ఏంటో మనం కూడా చూడాలి కదా! అంతే కదండీ! బాగా ఉండకపోతే ప్రజలే పంపించేస్తారు. అదనమాట. ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో. మీకు ఎలా అనిపించిందో కిందైతే కామెంట్ చేయండి.
లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి. కంప్లీట్గా చూసినట్టయితే అనుకున్నాను. చూసినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.